భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త నినాదాన్ని అందుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డ, వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన బిడ్డ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ముందుగానే ప్రకటించారు. ఇక బీసీ ముఖ్యమంత్రి అంటే చెప్పకనే ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అని ఆ పేరు చెప్పకపోయినా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించబడిన ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి. ఎందుకు ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ అనేదే లేదు, దానికి ఒక చైర్మన్ లేడు. ఈ ఎన్నికల నిర్వహణ కమిటీ అనేది జాతీయ బీజేపీ కార్యవర్గము వాళ్ళ ఆమోదంతో ఇచ్చిన పదవి. అందువల్ల ఈ పదవి పొందిన వారు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించబడిన వారు ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నాడనేది పరోక్షంగా బీజేపీ యొక్క సిద్ధాంతం. వాళ్ళు పేరు చెప్పరు. 2013లో మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2014లో కాబోయే ముఖ్యమంత్రి అని మోదీ అని చెప్పలా. వాళ్ళు గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. అప్పుడు రాజ్నాథ్ సింగ్ జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ అనకుండా నరేంద్ర మోడీని జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని నియమిస్తూ ఉన్నది అని చెప్పారు. ఎవరికైతే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అని మెళ్ళలో బిళ్ళ వేస్తారో జాతీయ స్థాయిలో అయితే ప్రధానమంత్రి అవుతాడు, రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి అవుతాడు. కనుక ఈటెల రాజేందరే బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతాడు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎవరెవరు పనిచేశారు, బీసీలు ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళ అవకాశం వచ్చిందా అని అధ్యయనం చేశారు. ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 సార్లు, అంటే 18 అవకాశాలు వచ్చినా ఒక్కసారి కూడా రాష్ట్ర జనాభాలో 60%, 1,60,00,000 ఓటర్లు ఉన్న 113 కులాలకు చెందిన బీసీలకు, వెనుకబడిన వర్గాలకు అవకాశం రాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 సార్లు ముఖ్యమంత్రిని నియమిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు 10 మంది. నీలం సంజీవరెడ్డి, ఆయనకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి 2, 3 మర్రి చెన్నారెడ్డి, 4 టంగుటూరి అంజయ్య, 5 భవనం వెంకట్రామరెడ్డి, 6 కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఇక్కడ గమనించవలసిన విషయం, మర్రి చెన్నారెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 2వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా 10 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం వచ్చింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి
ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు. అన్న ఎన్టీ రామారావు, ఆయన 3 సార్లు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఒక్కసారి, 3 సార్లు అవకాశం వచ్చింది. ఆ విధంగా కమ్మ సామాజిక వర్గంలో నాదెళ్ల భాస్కరరావు, అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ముగ్గురికి ప్రాతినిధ్యం లభించింది. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఇద్దరు, జలగం వెంగళరావు, కేసీఆర్ అయితే 2 సార్లు అవకాశం పొందారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలమ సామాజిక వర్గం, అగ్రవర్ణానికి చెందిన వెలమ సామాజిక వర్గం 0.5% కూడా ఉండరు. ఇక వైశ్య సామాజిక వర్గానికి చెందిన కొణిజేటి రోషయ్య ఒకసారి అవకాశం వచ్చింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రే కాదు, ఆయన దేశ ప్రధాని కూడా అవటం అనేది విశేషం. ఇక దళిత సామాజిక వర్గానికి ఒక్కసారి అవకాశం ఇచ్చారు, దామోదరం సంజీవయ్య. ఆయనకు ముందు నీలం సంజీవరెడ్డి ఉన్నాడు. నీలం సంజీవరెడ్డిని తప్పించి దామోదరం సంజీవయ్యని పెట్టారు. ఈయన 2 ఏళ్ళు ఆ కుర్చీలో కూర్చోగానే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే మళ్ళీ ఈయన పనికిరాడు, ఏదో కుంటి సాకు చూపించి ఆయన్ని పక్కన నెట్టేశారు. పూర్తికాలం కొనసాగనివ్వకుండానే దామోదరం సంజీవయ్యకి నామకే వాస్తే దళితుడికి 2 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ దామోదరం సంజీవయ్యని తప్పించేసి అక్కడ ఎవరిని కూర్చోబెట్టారు, మళ్ళీ 2వసారి నీలం సంజీవరెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ విధంగా సమాజంలో తెలుగు రాష్ట్రం తెలంగాణలో 82% మంది ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం లేదు. కేవలం 18% ఉన్న వారికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని గమనించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలివిగా 113 కులాలు ఉన్న బీసీలను సంఘటితపరిచి, జాగృతపరిచి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం ద్వారా చాప కింద నీరులా బీసీలను ఐక్యత సాధించి బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో గెలుపు దిశగా అడుగులు వేయాలని బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక అసలు నామినేషన్లు ప్రారంభం కాల, నేనంటే నేను ముఖ్యమంత్రి అని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ యొక్క మద్దతుదారులతో నినాదాలు, ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు, సీఎం అనిపించుకుంటున్నారు. ఇక దాంట్లో ముందు వరుసలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఆయనకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ హైకమాండ్తో కెమిస్ట్రీ బాగుంటుంది. పైగా ఈయన ఉత్తర భారతదేశంలో ఆయన మిలిటరీలో పనిచేయటం వల్ల హిందీ భాషపై బాగా పట్టుంది. ఆ ఉత్తర భారత నాయకులతో బాగా మమేకమవటం, వాళ్ళ యొక్క ప్రేమ పాత్రుడవటం, ఎందుకో సోనియా గాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంటూ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికే సోనియా గాంధీ ఎవరైనా చెప్పినా తుది నిర్ణయం సోనియా గాంధీదే, మల్లికార్జున ఖర్గే కాదు, రాహుల్ కాదు, ప్రియాంక కాదు. అందువల్ల సోనియా గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక జానారెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన పోటీ చేయట్లేదు శాసనసభకి. ఆయన ఏమంటాడు, అసలు నేను అడగటం ఏంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పదవి నడుచుకుంటూ నా దగ్గరకు వస్తుంది, నేనే అర్హుణ్ణి, నాకున్న రాజకీయ అనుభవము, శాసనసభలో అనుభవం, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ దగ్గర నంబర్ 2గా ఉన్నాను, చంద్రబాబు నాయుడు లేనప్పుడు చక్రం తిప్పింది ఎన్టీఆర్ దగ్గర నేనేను, కనుక నాకు అన్నీ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి నా దగ్గరకు నడుచుకుంటూ వస్తుందని జానారెడ్డి ఆయన చెప్పటం. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థినని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్నగాక మొన్న పార్టీలు మారి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ తినగా 2-3 ఏళ్ళు కూడా కానీ రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ పదవి 50 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటూ ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళి ఇప్పుడు సీటుకు నోటు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఆయన ఏకంగా ఒక అడుగు ముందుకేసి 9వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, డిసెంబర్ 9 మీరందరూ లాల్ బహదూర్ స్టేడియానికి రండి, నేను ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చానో 6 గ్యారెంటీలు సంతకాలు పెడతానని ఆయన ప్రకటించుకున్నాడు. ఇదిలా ఉంటే నేనేం తక్కువ తిన్నానని చెప్పి సంగారెడ్డి జగ్గారెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థినే, నేనేం తక్కువ తినలేదని చెప్పి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అందరూ సిద్ధమైపోతున్నారు ముఖ్యమంత్రికి. కనుక కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 అవకాశాలు ఇచ్చారు. అంటే 55 ఏళ్ళు పరిపాలించిన సింహభాగం ఎవరికి ఇచ్చారు అవకాశం అంటే రెడ్డి సామాజిక వర్గమే. కాంగ్రెస్ పార్టీ కనపడేది రెడ్డి సామాజిక వర్గం. ఇక బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలిస్తే ఆ గెలిచిన తర్వాత వెలమ సామాజిక వర్గ ముఖ్యమంత్రి ఈసారి యువరాజుని పట్టాభిషేకం చేయడానికి కంకణబద్ధుడై ఉన్నాడు కేసీఆర్. ఎన్నికలు పూర్తయ్యే వరకు నేనే ముఖ్యమంత్రిని అంటాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒకవేళ గెలిస్తే శాసనసభ్యులందరితో జై అనిపించి మా కేసీఆర్ వద్దు, కేసీఆర్ కంటే సమర్థుడు కేటీఆర్ అని చెప్పి కేటీఆర్కి యువరాజుకు పట్టాభిషేకం చేయించడానికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ, వెలమ సామాజిక వర్గం అగ్రకుల వెలమ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండిట్లో కూడా బీసీలకు అవకాశం వచ్చే పరిస్థితే లేదు. సీట్ల కేటాయింపులో కేవలం 23 సీట్లే ఇచ్చారు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు కూడా అంతే 23కే 34 సీట్లు ఇవ్వాలని తీర్మానం చేశారు కాంగ్రెస్ పార్టీ, కానీ ఇచ్చింది 23. కానీ ఇప్పటికి ప్రకటించిన సీట్లలో 31 సీట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 35 మందికి బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా బీసీ కార్డు ప్రయోగించడం ద్వారా బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో విజయం దిశగా అడుగులు వేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఇక ఆ రెండు పార్టీలకి వ్యతిరేక పవనాలు ఏ విధంగా వీస్తున్నాయంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బ్యారేజీ కుంగిపోవటం, నాణ్యతా ప్రమాణాలు లోపించటం వల్ల, మెటీరియల్ నాణ్యత లేని కారణం వల్ల డిజైనింగు, ప్లానింగు, నిర్మాణం అన్నీ లోపభూయిష్టంగా ఉండటం వల్ల మళ్ళీ పూర్తిగా కూలగొట్టి మళ్ళీ కట్టాలనే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన కమిటీ నివేదిక ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఒక పిడుగుపాటు లాంటి, వాళ్ళ పార్టీకి కుంగుబాటు లాంటిది. ఇంకోటి ఏంటంటే తెలుగు ప్రజల సెంటిమెంటు గత 60 సంవత్సరాల మనం రాజకీయ పార్టీలు, ఎన్నికలు, గెలుపోటములు పరిశీలిస్తే తెలుగు ప్రజలు 10 సంవత్సరాలు దాటి ఏ రాజకీయ పార్టీకి కూడా అవకాశం మూడోసారి ఇవ్వలా. అది తెలుగుదేశం కావచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 సార్లు భరిస్తారు. 10 ఏళ్ళు అయిపోగానే మూడోసారి వచ్చేసరికి వద్దు ఇంకా చాలు మీరు అని పార్టీని మార్చి ప్రభుత్వాన్ని వేరే పార్టీకి అవకాశం ఇస్తారు. తెలుగుదేశం అయినా 10 ఏళ్ళే, కాంగ్రెస్ అయినా వరుసగా 10 ఏళ్ళు. 10 ఏళ్ళు దాటిన తర్వాత హ్యాట్రిక్ కొట్టిన ప్రభుత్వం లేదు ఉమ్మడి రాష్ట్రంలో. అందువల్ల తెలుగు ప్రజలు 2 సార్లు భరించారు కేసీఆర్ని, టీఆర్ఎస్ని, బీఆర్ఎస్ని. ఇంకా చాలు అంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన సీమాంధ్ర వాసులు 35 నియోజకవర్గాలు గెలుపోవటంని ప్రభావితం చేయగలిగిన వారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి దూరం అవటం, అది బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటి మీరు ఒక ఛాన్స్ అంటారు, 11 సార్లు మమ్మల్ని పరిపాలించారే, ఈ దేశంలో వెనుకబాటుతనానికి, కుంభకోణాలకి, అవినీతికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఏ విధంగా కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి కాకుండా ఉండటానికి కాంగ్రెస్ పాలనే కారణమని చెప్పి భావిస్తున్న తరుణంలో తెలంగాణలో ఇంకొక వాదన వినిపిస్తూ ఉంది. అన్నా మనం కాంగ్రెస్కి ఓటేస్తాం, మన ఎమ్మెల్యే గెలుస్తాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మనం కేసీఆర్ని గద్దె దింపాలని కదా మన లక్ష్యం. కేసీఆర్ని గద్దె దింపాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఈ ఎమ్మెల్యే అమ్ముడు పోడని నమ్మకం ఏంటి? 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల అమ్ముడుపోయారు. మంత్రి పదవి ఇస్తానంటే, విప్పు పదవి ఇస్తానంటే, కాంట్రాక్టులు ఇస్తానంటే ప్రలోభాలకు గురై అమ్ముడుపోయారే. ఇప్పుడు కూడా 2023 నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మనం ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే అమ్ముడు పోడనేమన్నా గ్యారంటీ ఉన్నదా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే సంతలో పశువులాగా ప్రవర్తిస్తారు కదా. అందువల్ల నిజంగా కేసీఆర్ని గద్దె దింపాలంటే అమ్ముడుపోయే సంస్కారము, సంస్కృతి లేని బీజేపీకి ఒక అవకాశం ఇద్దాం. వాళ్ళు ఏదో డబుల్ ఇంజన్ అంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని చెబుతున్న తరుణంలో 11 సార్లు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ల పాటు 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కమలం పార్టీకి అవకాశం ఇచ్చి, మనం ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, వెలమ, వైశ్య, బ్రాహ్మణ ఈ ముఖ్యమంత్రులను చూసాం. మన బీసీ బిడ్డ, వెనుకబడిన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎలా ఉంటుందో చూద్దామనే ఆలోచనలో బీసీలందరూ సంఘటితమయ్యారు. పార్టీ ముఖ్యం కాదు, మన కులం ముఖ్యమని ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో పార్టీ నిర్వహణలో, నిర్మాణంలో, కార్యక్రమాలలో 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఈ కార్యక్రమాల నిర్వహణలో సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సకల జనుల సమ్మె, అలాగే ఆ టీఆర్ఎస్ పార్టీకి ఒక టీవీ ఛానల్, ఒక పత్రిక ఏర్పాటు చేయటంలో ఈటెల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరించాడు. పార్టీ కార్యక్రమాలన్నింటిలో ఆయనే అనుకోండి 2వ స్థానంలో ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా విశేష అనుభవాన్ని కలిగి పరిపాలన అనుభవాన్ని గడించాడు. ఆ విధంగా రాజకీయ అనుభవము, పరిపాలన అనుభవం. ఇప్పుడు 23 నవంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత 8వసారి శాసనసభలో అడుగు పెడతా ఉన్నాడు. 8 సార్లు శాసనసభలో విశేష సభా రాజకీయాన్ని ఎలా నడపాలి, వ్యూహాలు ఎలా అమలు చేయాలనే పరిజ్ఞానం కలిగిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్కు మించిన వ్యక్తి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో బీసీ సామాజిక వర్గాల్లో ఎవరూ లేరు. ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కేసీఆర్ చాలా తెలివిగలవాడు. ఇక్కడ ఈ విషయంలో ముదిరాజులకు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవటం ద్వారా పప్పులో కాలేశాడు. 60 లక్షల ఓటర్లున్న ముదిరాజు సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ముదిరాజు కులానికి ఒక్క సీటు కూడా కేటాయించలే. అందువల్ల మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రం నుండి 60 లక్షల మంది ఒకే మాట, ఒకే విధానం, ఒకే బాట, అందరూ కూడా కమలానికి
ఓట్లు వేయాలనుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీనియర్ నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా కూడా చేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే. ఆ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యని, ఆయనకున్నంత రాజకీయ అనుభవం, అంత వయసు లేదు ఈ రేవంత్ రెడ్డి అవమానపరిచి అవహేళన చేసి ఆయన పార్టీ నుంచి నిష్క్రమించేలా చేయటం వల్ల అది ఆయనకు జరిగిన వ్యక్తిగత అవమానం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే మున్నూరు కాపు సామాజిక వర్గం అంతా ఈ రేవంత్ రెడ్డి మనవాడిని, మన ఆత్మబంధువు, మన మున్నూరు కాపుకు చెందిన పొన్నాల లక్ష్మయ్యని అవమానపరిచాడు అని ఆ భావంతో మున్నూరు కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు డాక్టర్ లక్ష్మణ్, ఈరోజు ఆయన చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, దానికి అదనంగా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు. ఎవరికీ లేని గౌరవం ఆయనకి దక్కింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు. కేవలం 11 మంది ఉంటారు. ఈ 11 మందిలో ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఉండే అతి కొద్ది మందిలో డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు. ఎన్నికల నిర్వహణ కమిటీ, ఎన్నికల కమిటీ కూడా చాలా చిన్న కమిటీ, 11 మంది. దాంట్లో కూడా డాక్టర్ లక్ష్మణ్ సభ్యుడు. ప్రధానమంత్రి మోదీ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పరిచే క్యాబినెట్లో డాక్టర్ కె లక్ష్మణ్ క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రధానమంత్రి మోదీ ఆయనకు అవకాశం కల్పించబోతున్నాడు. డాక్టర్ లక్ష్మణ్ మున్నూరు కాపు. అట్లాగే బండి సంజయ్ మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, ఆయన కూడా మున్నూరు కాపు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మున్నూరు కాపు. అందువల్ల మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బీజేపీకి అనుకూలంగా వాళ్ళు కూడా మూకుమ్మడిగా మద్దతిచ్చే పరిస్థితి. అందువల్ల వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణకి ఇవ్వబోతున్నాం, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వబోతున్నామనే నిర్ణయం ద్వారా, ఒక సంచలనాత్మకమైన నిర్ణయం ద్వారా మనకి ఇప్పటి వరకు 67 ఏళ్ళు గడిచినా ఒక్కసారి కూడా 113 కులాలలో ఉండే ఏ ఒక్క బీసీకి అవకాశం రాలేదు. ఇప్పుడు వస్తున్నది, దాన్ని వినియోగించుకుందామని చెప్పి ఈ కుల సంఘాల నేతలు చాప కింద నీరులా ఒక సైలెంట్ వేవ్, నిశ్శబ్ద తరంగం యువకులను, విద్యార్థికులను, గ్రామీణ వాసులను, రైతులను, మహిళలను సంఘటితపరిచి ఆ బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గత 50 సంవత్సరాల క్రితం స్థిరపడిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి వాళ్ళకు అన్యాయం చేశాడు. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పోగొట్టాడు. 26 కులాల్లో ముఖ్యమైన కులాలు మున్నూరు కాపు. మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. మున్నూరు కాపుతో సామాజిక వర్గంగా సమానంగా ఉండే ఉత్తరాంధ్రలో తూర్పు కాపు అంటారు. ఆ తూర్పు కాపుకి కొప్పువెలమ, కళింగ ఈ 3 కులాలను, ఈ మూడింటితో పాటు మరో 23 కులాలను జాబితా నుంచి తొలగించడం ద్వారా ఈ రోజున విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. వీళ్ళ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ హోదాను అనుభవిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ కోటా కింద కూడా వాళ్ళు అవకాశాలు పొందుతున్నారు.
ఎవరైతే 26 కులాలు విద్యా ఉపాధి అవకాశాలు కోల్పోయారో, బీసీ జాబితా నుంచి తొలగించబడ్డారో, ఆ 26 కులాలను పునఃపరిశీలించి బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ అయిన తర్వాత ఆ 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో పొందుపరిచే విధంగా తగు నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తూ ఉంది. అందువల్ల ఈ 26 కులాలకు చెందిన 2 లక్షల కుటుంబాలు, 2 లక్షల కుటుంబాలంటే దాదాపుగా 8 లక్షల ఓట్లు, వాళ్ళందరూ కూడా 26 కులాలకు చెందిన 8 లక్షల ఓట్లు మూకుమ్మడిగా మాకు కమలం పార్టీ న్యాయం చేయబోతుందని వాళ్ళు సంఘటితంగా కమలానికి ఓటేయటం ద్వారా, ఇది కేవలం మాకు కావలసింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది సామాజిక తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణ కాదు, హద్దులతో కూడిన తెలంగాణ కాదు. మాకు తెలంగాణ వాసుల యొక్క బతుకులు బాగుపడాలి, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధిపరంగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పం నెరవేరాలంటే బీసీ బిడ్డ, వెనుకబడిన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి అయితే న్యాయం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ పట్ల ఓటర్లు మక్కువ చూపిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థికులు మనము బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మనం బ్రిలియంట్ క్లాస్ అని నినాదంతో కూడా ముందుకు సాగుతున్న తరుణంలో ఈ బీసీ ముఖ్యమంత్రి అనే నిర్ణయం విశేష రాజకీయ అనుభవము, పరిపాలన అనుభవం, శాసనసభ అనుభవం కలిగిన ఈటెల రాజేందర్ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించటం చాలా సునాయాసమని మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.